హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అసలు ఎవ్వరు తినుండరండి, అంత అద్భుతమైనటువంటి రెసిపీ. చాలా చాలా కమ్మగా ఉంటది. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. గోర్చిక్కుడుగాయతో చేశాను. అసలు ఎంత అమోఘంగా ఉందంటే చెప్పరాదండి, అంత టేస్టీగా ఉంది. మీకు కూడా చాలా నచ్చుతుంది. అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తినే అంత టేస్టీ కర్రీ అండి. చపాతి, రైస్, పూరి ఇలా దేంట్లోకైనా అద్భుతంగా ఉంటది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెష్ గోరుచిక్కుడుకాయలు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చించుకోవాలండి. నేనైతే 2 ముక్కలు చేశాను. మరీ పొడుగ్గా ఉన్నాయి, 3 ముక్కలు చేశాను. ఇలా కట్ చేసి అన్ని పక్కన పెట్టేసుకోవాలి. నారలు అన్ని తీసేసి పక్కన పెట్టాలండి. ఇదైతే ఒక 200 గ్రామ్స్ వరకు గోరుచిక్కుడు తీసుకున్నాను. నీళ్లు పోస్తున్నా అండి. నీళ్లు పోసి చక్కగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. కొంచెం నానితే ఏంటంటే చిక్కుడుగాయ కొంచెం వాటర్ పీల్చుకుంటది, అందుకే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకున్నాను. ఇప్పుడు కొన్ని పల్లీలు అండి, చూసారు కదా, గుప్పెడు పల్లీలు, కొన్ని ఒక 5 ఎండుమిరపకాయలు వేసి ఇలా వేంపుకోవాలి. చక్కగా పల్లీలన్నీ వేగే వరకు వేంపుకోవాలి. పల్లీలు వేగినాక కొంచెం వేగిన తర్వాత ధనియాలు, వెల్లుల్లిపాయలు వేసేసి వేంపుకోవాలి. ధనియాలు ఎక్కువ వేస్తే బాగుండదండి, చూసి జాగ్రత్తగా 1 టేబుల్ స్పూన్ వరకు వేయండి. అదేవిధంగా వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ వేగిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. మూత పెట్టేసి మిక్సీ పట్టుకుందాం. డ్రైగానే పట్టాలి, వాటర్ ఏమేయొద్దు. కొంచెం బరకగా పట్టాలి, మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి. ఇలా కొంచెం బరకగానే పట్టాలి. మనం వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి ఇలా తడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయి మళ్ళీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ మరీ ఎక్కువేం పట్టదు. ఆయిల్ వేడి కాగానే గోరుచిక్కుడుకాయలు వేసేసుకోవాలి. ఫ్లేమ్ అయితే హైలో పెట్టాను, కొంచెం హైలోనే ఫ్రై చేసుకోవాలండి. గోరుచిక్కుడుకాయ అంత ఫ్రై అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ఉడకబెట్టకపోయినా నూనెలో చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. గోరుచిక్కుడుకాయ వేసిన వెంటనే మనం కొంచెం కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలో నుండి తేమ బయటకు వస్తుంది, ఎందుకంటే మనం నీళ్ళల్లో నానబెట్టాము. తేమ పీల్చుకొని చక్కగా తేమ బయటకు వస్తుంది. ఇదే టైంలో ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా తరిగి వేసుకోండి. మీకు బాగా స్పైసీ ఇష్టం ఉంటే ఇంకా 2 అయినా వేసుకోవచ్చండి. ఇవైతే కారంగా ఉన్నాయి, అందుకు నేను 2 వేసాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి కంప్లీట్ సిమ్లో పెట్టేయాలండి. ఇక సిమ్లోనే ఉడికించాలి. చూసారా, చక్కగా వేగి ఉడికాయి గోరుచిక్కుడుకాయలు. ఒక్కొక్క ప్రాంతంలో గోరుచిక్కుడుకాయలని ఒకలాగా పిలుస్తారు. మీ ప్రాంతంలో గోరుచిక్కుడుని ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎక్కడెక్కడి నుండి చూస్తుంటారో నాకు అర్థమవుతుంది. మీ ఏరియాలో ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసి మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో ఆ మసాలా అంతా ఇందులో వేసి చక్కగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టొద్దు. ఈ మసాలా అంతా కొంచెం అంతా మిక్స్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు ఇలాగే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగుతూ ఉంటే అడుగంటుతూ ఉంటుంది. కడాయికి అడుగంటడం స్టార్ట్ అయిందంటే అప్పుడు మనం కొన్ని నీళ్లు వేయాలండి. మరి ఎక్కువ వేయొద్దు, కొన్ని నీళ్లు పడతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ గోరుచిక్కుడుకాయ నూనెలోనే ఉడికిపోయిందండి. మనం ఎక్కువ నీళ్ళు వేసామనుకోండి రుచి మారిపోతుంది. ఎక్కువ వేయొద్దు. పొడి కూడా కచ్చపచ్చగా దంపుకున్నాం, కొంచెం బరకగా దంపుకున్నాం కాబట్టి ఇలా నీళ్ళు వేసి కలపగానే వెంటనే చిక్కబడిపోతుంది. మూత పెట్టేసి చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు. మనకు గోరుచిక్కుడుకాయ నూనెలో వేగడానికే టైం పడుతుందండి. కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అసలు తిన్నాక ఉంది టేస్టీ బర్డ్స్ అన్ని ఇట్లా ఒకటేసారి బ్లాస్ట్ అయినంత టేస్టీగా ఉందండి. నిజం చెప్తున్నా, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మిస్ కాకుండా ట్రై చేయండి. చక్కగా ఇలా చిక్కబడిన వెంటనే
కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్ గా ఎంత టేస్టీ కర్రీ చేసామో. అస్సలు మిస్ కాకండి, నా మాట వినండి, అస్సలే మిస్ కాకండి. చూడండి ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా చపాతీలోకో లేకపోతే రైస్లోకో దేంట్లో మీకు ఇష్టం ఉంటుందో దాంట్లో సర్వ్ చేసుకోవడమే అండి. చాలా అద్భుతంగా ఉంది కర్రీ, మాత్రం అస్సలు మిస్ కాకండి. మేమైతే ఈ కర్రీ చేసి తిన్న తర్వాత అసలు ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చిందండి, అంత సూపర్ గా ఉంది. కొంచెం కర్రీ ఎక్కువ అన్నంకి సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.